హాయ్ హలో ఎవ్రీవన్, ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి స్పైసీ మామిడికాయ పచ్చడి అండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే విధానాన్ని బట్టి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి. ఒక సైజులో ఉండేటువంటి 4 మామిడికాయలు తీసుకోవాలి. ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్ హీట్ అయిన తర్వాత లైట్గా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్ హీట్ అవ్వగానే తగినంతగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చడి కదా, ఆయిల్ పడుతుంది, తగినంతగా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర ఇందులోనే యాడ్ చేసుకొని ఆయిల్ బాగా మరుగుతున్న సమయంలో 1 రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా దంచినటువంటి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె తీసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ పచ్చడికి సరిపోయేంత సైజు బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. పక్కా కొలతలతో యాడ్ చేసుకున్నానండి. 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీడియం సైజ్ కప్ అన్నమాట. ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 1/2 కప్పు ఉప్పు కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా సరిపోడా 1/2 కప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేంత వరకు కూడా మనం గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలకి బాగా పట్టాలండి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసినటువంటి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్లో వచ్చేంతసేపు మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కల్లోకి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి ఈ కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు ఏదైతే మిశ్రమం ఉందో ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటె తీసుకొని బాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఎంతలా కలుపుకోవాలంటే ముక్క రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్ బాగా పట్టాలన్నమాట ముక్కకి. ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఇదిగో ఇలా వచ్చేంతసేపు కూడా కలుపుకోవాలండి. ముక్క చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక మీడియం సైజు జాడీ తీసుకొని ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న పచ్చడి ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటుందండి. ఓన్లీ స్పూన్తోనే మనం వేసుకోవాలి, హ్యాండ్స్ ఉపయోగించకూడదు. ఈ పచ్చడి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. లైక్ చపాతీ ఇలా తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. సింపుల్గా మామిడికాయ పచ్చడి అయితే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.